ఇయ్యలే. ఈరోజు నీ దగ్గర నా దగ్గర ప్రతి నెల జీతంలా కట్ చేసుకోమని చెప్పిన. లీవులు కూడా నేను దాచిపెట్టుకుని నేను అమ్ముకున్నా, ప్రతిది అమ్ముకున్నా. ఎందుకు రిటైర్డ్ అయినప్పుడు నాకు ఒకసారి కుప్ప వస్తే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఉన్నారు. ఈ రెండింటికి నాకు పనికి వస్తుందని దాచుకుంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎత్తుకపోయి వాడుకున్నారు. దేనికోసం వాడుకున్నారు? సరే ఒక గుడి కోసం వాడుకుంటూ, ఒక కళాశాల కోసం గట్టి వాడినరో, లేకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కోసం వాడితే బాగా బ్యూటీ కాంటెస్ట్లకు వాడినరు. అబ్బా బ్యూటీ కాంటెస్ట్ అంటే తెలుసా? బట్టలు తీసుకొని తిరగనీకి వాళ్ళ కోసం, ఆ షో కోసం వాడినరు రిటైర్ల పైసలు. అక్కడ వాళ్ళకి గాలింది. యూనియన్లో పోయి అడిగినరు, మేము కూడా పోయినా షో బాగుండే అని చెప్పినారు యూనియన్లు. మేము కూడా షోకు పోయినా చాలా బాగుండే అని అన్నారు. వీళ్ళకి ఇంకా కాలింది. మా సొంతం కలిసాము. ఈరోజు మేము ధర్నా చౌక్కి వెళ్ళి జంతర్ మంతర్ దాకా పోయినాము. చచ్చిపోయిన వాళ్ళను మొత్తం ఈరోజు ఎంతమందిని పెట్టినామంటే 100 మంది ఫోటోలు జంతర్ మంతర్ కాడ వచ్చేటోళ్ళం పోయేటోళ్ళు అందరికీ చూపించినాము. ఆడ పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పాపం మేము అక్కడికి పోతే, సార్ మా దగ్గర మాధవని ఎస్ఐ గారు కూడా ఉండే, ఈయననే పోయి మాట్లాడేది ఆడ డిపార్ట్మెంట్లతో. సార్ మా దగ్గర 50 మంది పోలీసులు చచ్చిపోయినారు సార్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా పైసలు లేవు సార్ అని. నేను ఈయన ఐడి కార్డు చూపించి చెప్పిస్తామని ఫోన్ ఇస్తారుగా. అట్లా కోర్టుకు పోలేదంటే కోర్టుకు పోయినాం సార్ అన్నారు. అంతే కదా అడిగింది. కోర్టుకు పోయినామని అడిగిండ్రు. జడ్జిమెంట్ మాకే ఫేవర్గా వచ్చింది అన్నాడు. అయినా కానీ వాళ్ళు అక్కడ ఇంటలేరు అన్నారు. కంటెంప్ట్ అయిపోయింది అన్నాడు. కంటెంప్ట్కి వేసినాం, అయినా కానీ ఇంటలేరు అన్నాడు. ఎన్ని కంటెంప్ట్లు వేసినా? 8 కంటెంప్ట్లు వేసారు. 8 కంటెంప్ట్ కోర్టు చెప్పినా కానీ వీళ్ళ పైసలు ఇవ్వాలి. ప్రతి శుక్రవారం కంటెంప్ట్ ఇవ్వాలి. ఎంత శుక్రవారం కదా. ఇవాళ హైకోర్టులో దాదాపు 170 కేసులు వస్తాయి. నేను ఇప్పుడు మీకు లిస్ట్ తీసిస్తా. 170కి 200 రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటెంప్ట్ కేసులు వస్తాయి. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాదు. ప్రభుత్వ ఉద్యోగి జీతం డైవర్ట్ అయినా, పెన్షన్ డైవర్ట్ అయినా, ఈరోజు వాళ్ళ టీఏ డైవర్ట్ అయినా, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వస్తే ఇవి డైవర్ట్ చేస్తే జైలుకు పోవాలి. అంటే జైలుకి ఎవరెవరు పోవాలి? నేను కాదు పోవాల్సింది, రేవంత్ రెడ్డి పోవాలి, ఉప ముఖ్యమంత్రి పోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ పోవాలి. ఎవరెవరైతే పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళందరూ జైలుకు పోవాలి. కానీ వాళ్ళని పోతలేరు. ఇవి అడిగేటోళ్ళని పట్టుకుంటారంట. ఇవి అడిగేటోళ్ళను, ఈ రోజు మాట్లాడేటోళ్ళను కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఎవరైనా నిన్నాడా? ఏ యూనియన్ లీడర్ అన్నా ఆ పదము లోపల నేను ఈ ఉద్యోగ నియామకాల జరిగే రాజ్యాంగం దాని పుస్తకాలను చదివి ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం నేను బయటికి తీసినా. నేను దాన్ని ఇవాళ ఏ యూనియన్ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో ఎవరు చెప్పలే ఈరోజు. అదే నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది. ఏ పైసలు ఎంతెంత డైవర్ట్ చేసిండ్రో, దేనికి ఎంత ఇచ్చిందని. 2024-25కు అత్యధికంగా అంటే 3 సంవత్సరాలు వయో పరిమితి పెంచింది కాబట్టి దాదాపు ఆ సంవత్సరము 4,000 మంది రిటైర్డ్ అయితే 16,000 కోట్లు రిలీజ్ అయినాయి. 16,000 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్పేసి కాకు నివోతికి ఇచ్చింది ప్రభుత్వం. కానీ జరిగింది అంటే 16,000 డైవర్ట్ చేసి పడేసింది. ఎవరికి ఒక రూపాయి ఇయ్యలే. 16,000 డైవర్ట్ అయిపోయినాయి. మేము అదే అడిగినాం. ఆఖరి అంశం, నేటి బాలలే రేపటి పౌరులు. ఇది పైన ఫీజు రియంబర్స్మెంట్. సెకండ్, నేటి బాలలే రేపటి పౌరులు. అర్థమైందా? ఇవాళ పిల్లలు 14 లక్షల మంది బహుజనులు. ఇవాళ బీసీలకు ఒక పార్టీ పెడతారు, మైనార్టీలకు ఒక పార్టీ ఉంటుంది, ఎస్సీలకు ఒక పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి కదా. అన్నిటి కూడా ఏది? విద్యతోనే ఈరోజు ఏదైనా అభివృద్ధి సాధ్యం. అసొంటిది 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయిపోతారు. గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా డిగ్రీలు వాళ్ళ చేతికి రావు. ఎందుకు రావు? ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక 14 లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇస్తలేవు ఈరోజు. అర్థమైందా? ఇయ్యక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఇటు ఇండ్లల్లో తిట్ల పడుతుండ్రు, రోడ్ల మీద పోతే ఎక్కడ పని చేయలేరు. కనీసం ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర సర్టిఫికెట్లు తాకట్టు పెట్టాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇస్తలేరు. ప్రభుత్వ ఖాళీలపైన నువ్వు నోటీసులు ఇస్తే అవి కూడా ఇవ్వలేరు. మొన్న బ్రదర్ మీరు సాక్ష్యం, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఫీజు రియంబర్స్మెంట్ మీద డాక్యుమెంట్ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ కాడ మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటాడు. ఈ భారతదేశంలో రైట్ టు స్పీచ్ లేదంటాడు. ఢిల్లీలో మళ్ళీ రైట్ టు స్పీచ్ కావాలి రేవంత్ రెడ్డికి. ఏరా ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఢిల్లీలో రైట్ టు స్పీచ్ కావాలి. ఇక్కడ మాత్రం నేను మీడియా పాయింట్ కాడ మాట్లాడితే మీడియా కాడ పర్మిషన్ కావాలంట. మీడియా పాయింట్ కాడ మాట్లాడడానికి పోలీస్ పర్మిషన్ ఎక్కడిది? మాట్లాడుతుంటే ఒకటే నిమిషంలో నన్ను గద్దెనెత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. నేను ఏం మాట్లాడినా? ఈ 14 లక్షల మంది పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడినా. మరి ఇలా ప్రతిపక్షాలు లేవా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈ పైసలన్నీ ఎవరికి డైవర్ట్ అయితే? ఒక మేఘాకు డైవర్ట్ అవుతాయి, ఒక రాఘవ డైరెక్ట్ అవుతాయి, లేకుంటే ఒక ఇది రిత్విక్ కన్స్ట్రక్షన్ సీఎం రమేష్ది ఆయనకు డైవర్ట్ అయితే ఏంటంటే అక్కడికి అన్ని పార్టీలకు తలా పావుల పోతాయి. కాబట్టి ఇవి ఎవ్వరు ఏం మాట్లాడతారు? ఫోటోలు పెడతారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే రాకుండా మనకేంది? మనకి ఇవి రావాలే కదా. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాస్తున్నా పని లేదు, ఆయన ఏం మాట్లాడినా పని లేదు.
నాకు కావాల్సింది, నాకు రావాల్సిన హక్కులు నాకు రావాలి. దాని గురించి ఈరోజు ఏ ప్రతిపక్షం మాట్లాడు. డబ్బుల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి వచ్చే బకాయిల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడు. వీళ్ళకి ఈరోజు బ్రదర్ 22 మంది చచ్చిపోతే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ 22 మంది చచ్చిపోతే దేశం మళ్ళా కల్లోలం అయిపోయింది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు 100 మంది చచ్చిపోతే ఎవడెందుకు మాట్లాడతలేరబ్బా, ఎవడెందుకు దీక్ష చేస్తే వాళ్ళు మనుషులు కాదా అబ్బా, వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు మనుషులు కాదా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మనుషులు కాదా, లెక్క లేదా? ఈరోజు వాళ్ళంటే ముసలైన తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకు లెక్క ఉండదు 60 ఏళ్ళు దాటినంటే. ఈ ప్రభుత్వానికి లెక్క ఉండాలి కదా, 40 సంవత్సరాలు మాకు సేవ చేసిండు, మేము వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా పైన. 100 మంది 22 మంది చచ్చిపోతే దేశం అల్లకల్లోలం అయిపోయి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే కాడికి వచ్చింది. ఈరోజు 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే నేను మాట్లాడద్దా? ఈరోజు నేను మాట్లాడద్దా? ఈ దేశ పౌరునిగా యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను మాట్లాడద్దా? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడితే కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 100 మంది చచ్చిపోతే రాష్ట్రం గొడ్డిపోయిందాబ్బా, చిన్న ఇష్యూ ఇది, ఎందుకు చర్చ లేదు? నేను ప్రతిదీ ఫోటో, అదే నేను జంతర్ మంతర్ల ఫోటోలు పెడితే అందరూ చూసారు. 12,534 మంది సుప్రీంకోర్టులోనే పిటిషన్లు వేయించిన, ఈసారి కూడా వేసిండు. వీళ్ళందరికీ అక్కడికే లెటర్లు వచ్చినాయి, ఈసారి పైసలు వెంటనే ఇచ్చేయమని రాష్ట్రపతి గారు ఉత్తరం రాసిండ్రు. ఎవరికి రాసిండ్రు? ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమని. ఏమంటే ఆయన ఉత్తరం మళ్ళీ రిప్లై ఇచ్చిండు, మేము 100 రోజులలో వాళ్ళ పైసలు ఇస్తామన్నారు. 6,000 కోట్ల నేను 100 రోజులలో వాళ్ళ పైసలు అన్నీ ఇస్తామని చెప్పారు. వీళ్ళకి కూడా అందరికి పైసలు ఇస్తామని చెప్పి అందరికి లెటర్లు వచ్చినాయి. అందులో మళ్ళీ 100 కోట్లు ఏది కమిటేషన్ ఇస్తుండ్రు, ఇంత పెద్ద కుట్ర. కమిటేషన్ అంటే ఏం తెలుసా? ఇవాళ నాకు 100 రూపాయలు నాకు వస్తాయి, ఇవాళ ఒకరోజు హ్యాపీ, రేపంచలే 40% వడ్డీతో సహా జీతంకి కట్ చేసుకుంటారు. నిన్న వేసిండు రాత్రి, ఇలా మన చలో సెక్రటరియట్ అంటే రాత్రి పైసలు పడ్డాయి వీళ్ళందరికీ, ఈయనకు కూడా పడ్డాయి. ఇక రేపంచలు పెన్షన్ వడ్డీతో సహా 40% పైసలు రేపంచలు కట్ చేసుకుంటారు. 40% పెన్షన్ వెళ్ళిపోతుంది, అర్థమైందా? ఇంకోటి, ఇప్పుడు నీ పెన్షన్లకి 1.5% కట్ అవుతుంది కదా, దేనికోసం కట్ అవుతుంది? హెల్త్ కోసం కట్ అవుతుంది. నిన్న ఒక వరంగల్కి వెళ్ళి ఒక ఎస్ఐ ఫోన్ చేసిండు, సార్ నాకు దవాఖానకు వస్తుంది, రాకు సార్, మేము ఆరోగ్య భద్రత మేము కన్వర్ట్ చేసుకున్నాం, నీకు ఆరోగ్య భద్రత లేదు, హెల్త్ స్కీమ్ లేదు, ఏం లేదు, నువ్వు దవాఖాన రాకు, నువ్వు బిల్లులను ముద్ర కొట్టిస్తా, ముద్ర రికార్డింగ్ ఉందా కదా, ముద్ర కొట్టిస్తా, ఆ బిల్లులు తీసుకుపోయి అక్కడ ఇయ్యగానే నీ పైసలు సార్ ఇస్తలేరు సార్, నా పాత బకాయిలు ఏవి ఇస్తలేదు, మరి మీకు ఇవ్వకుండా నాకు ఇస్తారా, నేను వైద్యం చేయను బాగా జాప్తా చెప్పిండు. బాగా జాప్తా మన శ్రీధర్ గారికి, శ్రీధర్ అన్నకు బాగా హెల్త్ కార్డు పని చేస్తలేదబ్బా. హెల్త్ కార్డులు పేక ముక్కలు కూడా పనికిరా, పేకాడ ముక్కలన్న పనికి వస్తాయి ఆడుకోనికి, హెల్త్ కార్డులు పేకాడ ముక్కలు కూడా పనికిరావు. ఎందుకంటే దాని మీద రాణి జానీ జాకీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవంట బొమ్మలు. ఒక దిక్కు అవి, ఒక దిక్కు హెల్త్ కార్డు పెడితే బాగుండు, ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఆడుకుందరు కూర్చొని. అది లాంచింగ్ లాంచింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా బాగుంటుంది, అర్థమైందా? అటర్ ఫ్లాప్ సినిమాలకు కూడా లాంచింగ్ ఫుల్గా ఉంటుంది, కానీ థియేటర్లో పోతే జనాలు ఉండే. ఓటీటీలో కూడా రిలీజ్ కాదు అది, అర్థమైందా? ఓటీటీలో కూడా రిలీజ్ కాని సినిమా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు, ఓటీటీలో కూడా పనికిరాని అసలు సినిమా. ఇప్పుడు ఈ సమస్యల పైన మనం మాట్లాడుతున్నాం అబ్బా. ఇవి ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా? అర్థమైందా? ఈరోజు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఎవరన్నా పట్టుకొని ఎవరికి వచ్చేదంటే కొంతమంది కరడుగట్టిన నేరస్తులు, దొంగలను, 420లను, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళను, మోసగాళ్లను, అర్థమైందా, టెర్రరిస్టులను, రేపిస్టులను వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు ఎవ్వరు దొరకకుంటే కలర్ డ్రెస్లలో పోలీసులు పట్టుకొని పోయేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ ఢిల్లీలో అమిత్ షా గారు ఏ విధంగా డ్రస్సులు లేకుండా ఎవరో తెలియకుండా పోలీసుని ఎట్లా పంపినరో ఇవాళ పొద్దుగాలకే నా గారికి ఆ విధంగా పంపినరు. దయచేసి ఎవరు ఏమన్నా ఉన్నది చెప్తాను, అర్థమైందా? నేను ఏదని పంపినరు, నేను ఎవరి హక్కులు భంగం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను ఎవరన్నా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర ఎవరన్నా ₹1 కమిషన్ తీసుకున్నా సార్, ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒక్కని దగ్గర ఛాయ్ కూడా నేను తాగలే, అర్థమైందా? ఒక్కరు ఛాయ్ కూడా తాగలే, నా కిరాయి నేను పెట్టుకున్నా. ఒక్కరి దగ్గర కూడా నేను దాదాపు ఇవాళకి నేను ప్రతి ఒక్కరికి మినిమం 25-30 లక్షలు ఇప్పించిన, ఒక్కరి దగ్గర నేను ఛాయ్ తాగలే. ఒక్క ఫోన్ కాల్. మరి నేను ఎక్కడ తప్పు చేసిన? ఈరోజు ఇవాళ నడుస్తుంది బ్లాక్మెయిలర్ల జమానా, దందాల జమానా నడుస్తుంది. అయినా కానీ మేము సిన్సియర్గా ఉండి వాళ్ళ కోసం మేము ఉద్యమాలు చేస్తూ మేము కొట్టాడుతూ ఉంటే ప్రభుత్వం ఈ విధంగా అమర్యాదగా వ్యవహరించడం అనేది పద్ధతి కాదు ఇది, అర్థమైందా? ఈ విధమైన ట్రీట్మెంట్ అంటే మిమ్మల్ని కూడా ఒక తీవ్రవాదిలాగా ట్రీట్ చేస్తారు అంటున్నారా? ఢిల్లీ పోలీసులు ఉద్యమకారులతో ఎట్లా చూసిండ్రు, అమిత్ షా ఎట్లా వ్యవహరించిండ్రు, రేవంత్ రెడ్డి కూడా అట్నే వ్యవహరిస్తారు, డౌటే లేదబ్బా. ఈరోజు నేను చెప్తున్నా, బాజాప్తా బ్రదర్, డే టైంలో రండి, యూనిఫామ్లో రండి, నేను ఉద్యమకారులు రండి, ఫోన్ తీసుకుపోండి. ఇవాళ బ్రదర్ నేను సెక్రటరియట్ పోదామనుకున్నాను, 101% నేను పోతలేను బయటికి. నేను గేట్ దాటిపోతే
ఎందుకంటే కలర్ డ్రెస్ వచ్చిన వాళ్ళ కథ తెలియదు నీకు, కొడతారు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తా కోట్ల, అర్థమైందా? కలర్లో కొట్టి మేము కాదని చెప్తారబ్బా, వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. అసొంటి వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు, అర్థమైందా? దీని వెనక ఏ ఆఫీసర్ ఏం పని చేస్తున్నా నాకు అంత పేర్లతో సహా తెలుసు, అర్థమైందా? కానీ ఈరోజు వాళ్ళు అంటే ముఖ్యమంత్రి దగ్గర మంచోడు అనిపించుకోనికి, నేనేమన్నారు ముఖ్యమంత్రి